హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఈరోజు మనం చాలా రుచికరమైన ఆంధ్ర స్టైల్‌లో అదిరిపోయే పచ్చి రొయ్యలు, గోంగూర కూర తయారు చేసుకోబోతున్నామండి. గోంగూరలో ఉండే పులుపు, రొయ్యల్లో ఉండే రుచి, మనం చేసే మసాలాలు కలిస్తే ఈ కూర రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకైతే వెళ్ళిపోదామండి. నేనొచ్చేసి ఒక గోంగూర కట్టనైతే తీసుకున్నానండి. ముందుగా గోంగూర ఆకులను కాడల నుంచి వేరు చేసుకుని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఇసక లేకుండా కడుక్కోవాలి. కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని శుభ్రంగా కడుక్కొని కొంచెం సేపయితే పక్కన పెట్టుకోవాలండి. ఎక్కువ నీళ్లు లేకుండా చూసుకోండి. ఇప్పుడు గోంగూరని మనం ఎందులో వండాలనుకుంటున్నామో ఆ గిన్నెలో అయితే వేసేయండి. పచ్చిరొయ్యలు గోంగూర కర్రీకి కొంచెం గోంగూర ఎక్కువ ఉండేలా చూసుకోండి. అలాగే కొంచెం పుల్లగా ఉండేలా కూడా చూసుకోండి. గోంగూర వేశాక ఇందులో మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చినైతే వేసుకోండి. ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ అయితే పెట్టుకొని మగ్గించుకోవాలండి. గోంగూర అనేది బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోండి సరిపోతుంది. మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి గోంగూరనైతే చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత దీనినైతే మిక్సీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. రొయ్యల్ని బాగా శుభ్రం చేసి వెన్నుపూస ఉంటుందండి. దానినైతే తీసేసుకోవాలి. నీటితో 2 లేదా 3 సార్లు శుభ్రంగా అయితే కడుక్కోండి పచ్చి రొయ్యల్ని. ఇందులోనే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారాన్ని కూడా వేసేసి పచ్చి రొయ్యలకైతే బాగా పట్టించాలండి. దీనివల్ల రొయ్య అనేది రుచిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలా మ్యారినేట్ చేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్‌నైతే వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలనైతే వేసేయండి. రొయ్యలు వేశాక కొంచెం సేపు మగ్గనివ్వాలండి. రొయ్యలనేవి త్వరగానే మగ్గిపోతాయండి. కాబట్టి ఎక్కువ సేపు అవసరం లేదండి. మరీ గట్టిగా అయిపోతాయి. కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మగ్గిస్తే సరిపోతుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించండి. ఇలా మగ్గాక పచ్చి రొయ్యలనైతే తీసేసుకోవాలి. గోంగూర చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. దీనిని మెత్తగా మిక్సీ పట్టేయండి. ఇందులోనే చిన్న అల్లం ముక్క వేసుకోండి. అలాగే 3 వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఎక్కడ పలుకుండేలా కాకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు మిక్సీ పట్టేయండి. కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. లేదంటే మిక్సీ అయిపోతుంది. ఆల్రెడీ రొయ్యలు వేయించి పెట్టుకున్నాం కదండీ! అదే ఆయిల్‌లో కావాలంటే కొంచెం ఆయిల్‌నైతే వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఒక్క ఉల్లిపాయ సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానినైతే వేసేసుకోండి. ఉల్లిపాయ అనేది కొంచెం మగ్గాలండి. ఉల్లిపాయలు మగ్గడానికి సాల్ట్‌నైతే వేసుకుంటున్నానండి. ఆల్రెడీ రొయ్యల్లో సాల్ట్ వేసాము. కాబట్టి చూసుకొని వేసుకోండి. మళ్ళీ ఒకసారి పూర్తిగా కలిపేసుకొని కొంచెం సేపు మగ్గించుకోండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గాక పచ్చిరొయ్యలనైతే వేసేయండి. రొయ్యలు కూడా వేసేసాక కలుపుతూ ఉండండి. ఇందులోనే కారాన్నయితే వేసేసుకోండి. కారం కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి. స్పైసీగా ఉంటేనే బావుంటుంది. కారం పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుందండి. ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని రొయ్యలు మగ్గేంత వరకు మగ్గించండి. ఎక్కువ అవసరం లేదండి. లైట్‌గా వేసుకోండి వాటర్ అయితే. మూత పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా వీడియోలో చూపించినట్టు మగ్గాక ముందుగా మిక్సీ పట్టిన గోంగూర పేస్ట్‌నైతే వేసేయండి. గోంగూర వేసిన వెంటనే కూరలో మంచి పుల్లటి వాసనైతే వస్తుందండి. ఇప్పుడు గోంగూరను రొయ్యలతో బాగా కలపాలండి. గోంగూరలో సహజంగానే పులుపు ఉంటుందండి. కాబట్టి ఎటువంటి చింతపండు కూడా వేయనవసరం లేదు. అంతగా కావాలి అనుకుంటే చివర్లో కొంచెం పులుపు యాడ్ చేసుకోవచ్చండి. కానీ ఈ గోంగూర వచ్చేసి చాలా పుల్లగా ఉంది. నేను ఎలాంటి పులుపు వేయడం లేదండి. మొత్తం బాగా కలిపేసుకొని కొంచెం సేపు మగ్గించండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. లేదంటే యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 5 లేదా 7 నిమిషాలు మగ్గించండి. అంతే ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గిస్తే సరిపోతుందండి. గోంగూర, రొయ్యలు, మసాలాలు అన్నీ బాగా పట్టి కూర అనేది చిక్కగా తయారవుతుందండి. ఇప్పుడు మూత తీసి ఒక్కసారి బాగా కలుపుకుందామండి.
కూరలో నూనె అనేది పైకి తేలుతూ మంచి సువాసన వస్తుంది. ఇదేనండి గోంగూర రొయ్యల కూర అయితే రెడీ అయినట్టే. కావాలంటే చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేయొచ్చండి. కూరను ఎక్కువ నీళ్ళతో చెయ్యకండి. కొద్దిగా చిక్కగా ఉంటేనే వేడి వేడి అన్నంలో కలుపుకుంటే చాలా బావుంటుంది. ఇప్పుడు మన ఆంధ్ర స్టైల్ పచ్చిరొయ్యల గోంగూర కర్రీ రెడీ అయింది. చూడండి చాలా బా వచ్చింది. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని పైన కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం అమ్మ అభిరుచి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దామండి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి.